కర్రేగుట్టలపై జాతీయ పతాకాన్ని భద్రతా బలగాలు ఎగురవేశాయి. మావోయిస్టులు ప్రాబల్యమున్న ప్రాంతాలను సెక్యూరిటీ ఫోర్సెస్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రేగుట్టల్లో 9వ రోజు భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. పేరుగాంచిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాలను సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఆపరేషన్లో పాల్గొని అలసిన బలగాలు వెనక్కి వస్తున్నాయి. దీంతో వారి స్థానంలో బ్యాకప్ పార్టీలను తరలించారు. మావోయిస్టుల ఆచూకీ కోసం శాటిలైట్ ఛాయాచిత్రాలను వినియోగిస్తున్నారు. డ్రోన్ల సహాయంతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. నడింపల్లి, పూజారి, కంకెర ప్రాంతాలు బాంబుల శబ్దాలతో హోరెత్తాయి. ఈ ఆపరేషన్ పర్యవేక్షణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా రంగంలోకి దిగారు. ఆపరేషన్ పై అధికారులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. కర్రెగుట్టలపై జాతీయ పతాకాన్ని భద్రతా బలగాలు ఎగరవేశాయి. మావోయిస్టులు ప్రాబల్యమున్న ప్రాంతాలను సెక్యూరిటీ ఫోర్సెస్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలో 9వ రోజు భద్రతా బలగాలు ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి. రైట్ భారత్ ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ కూడా పోలీసు బలగాలు అయితే మోగించడంతో కూడా మావోయిస్టులు లేకపోవడంతో కూడా ఒక ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 20 రోజుల పాటు కూడా కర్రెగుట్టల చుట్టూ కూడా మొత్తము 90 ఎటు చూసినా కానీ 2-3 కిలోమీటర్ల దూరంలో కర్రెగుట్టలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కర్రెగుట్టల పైన కూడా పోలీసు బలగాలు అయితే వేలాది బలగాలు ఇటు మహారాష్ట్ర బలగాలు, ఇటు పక్క ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు అయితే చాలా వరకు కూడా మొత్తానికి అయితే మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆ కర్రెగుట్టలలో కూడా మావోయిస్టులు లేకపోవడంతో కూడా కర్రెగుట్టల చుట్టూ పోలీసు బలగాలకు ఎత్తైన కొండ ఎక్కి కూడా ఆ కర్రెగుట్టల పైన కూడా జాతీయ పతాకాన్ని అయితే ఎగరవేసిన ఆ భద్రతా దళాలు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ కూడా పోలీసు అంటే ఇటు బలగాలు ఇటు కర్రెగుట్టల పైన కూడా మొత్తానికైతే మోహరించి అక్కడ ఎక్కడ చూసినా కానీ మావోయిస్టులు లేకపోవడంతో కూడా విజయం సాధించినట్టు కూడా ఆ మొత్తానికైతే భద్రతా బలగాలు అయితే జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేసి కూడా పెద్ద అభివాదం చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలను ఆదిలో తీసుకొని కూడా భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ గ్రామాలను కూడా ఎవరి ఆదివాసీ గుడారాల నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇప్పటికీ 20 రోజులు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలలో కూడా 9వ రోజు కూడా భద్రతా బలగాలు ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్లాక్ హిల్స్ గా ఉన్న ఆ కర్రెగుట్టలు కూడా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా వేట కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. సరిహద్దు ప్రాంతంలో కూడా సెక్యూరిటీ ఫోర్స్ కూడా బాగా అధికంగా బలగాలను కూడా కేంద్ర ప్రభుత్వం రప్పించి కూడా ఆ క్రమంలో మొత్తానికి ఇప్పటికీ ఉష్ణోగ్రత 14 డిగ్రీల అంటే 44 డిగ్రీల ఆ ఉష్ణోగ్రత ఉండటంతో కూడా బలగాలు అయితే కొంతవరకు వెనక్కి తగ్గిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి ప్రస్తుతానికి అయితే అక్కడ ఆ డ్రోన్ల సహాయంతో కూడా అక్కడ మొత్తానికైతే మావోయిస్టుల ఆచూకీ కొరకైతే ఉపగ్రహాలు అంటే శాటిలైట్ గా ఛాయాచిత్రాలను కూడా వినియోగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. డ్రోన్ల సహాయంతో కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి కూడా మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా కూడా మొత్తానికి అయితే చూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ సుడిపల్లి, పూజారి, కాంకేర్ ప్రాంతాల్లో కూడా మంగళవారం మొత్తం బాంబుల శబ్దంతో కూడా హోరెత్తిన పరిస్థితి అయితే ఉంది. అటు పక్క మావోయిస్టులు కావచ్చు, ఇటు పక్క పోలీసుల కాల్పులు కావచ్చు. మొత్తానికి అయితే కర్రెగుట్టల బ్లాక్ హిల్స్ గా పేరు ఉన్న కర్రెగుట్టలలో కూడా చాలా వరకు బాంబ్ బ్లాస్టింగ్ లో పేరుతో కూడా మొత్తానికి అయితే ఏజెన్సీ టెన్షన్ వాతావరణం
వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఆ డ్రోన్ల సహాయంతో అంటే ఇప్పుడైతే మొత్తానికైతే శాటిలైట్ గా ఉపయోగించి మావోయిస్టుల ఛాయాచిత్రాలను గుర్తించేందుకు అనేక అంటే టెక్నాలజీ వాడుతూ కూడా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కూడా చేస్తున్న పరిస్థితి ఒక పక్క ఉంటే, మరో పక్క కూడా ఏజెన్సీ గ్రామాలను కూడా అక్కడి నుంచి గో బ్యాగు బలగాలంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు అయితే ఇప్పటికీ ములుగు జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం ఈ మంత్రి సీతక్కను కూడా మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ప్రజా సంఘాలు అయితే ఆ మొత్తానికి అంటే అక్కడికి పోయి కూడా సీతక్క కూడా వినతి పత్రం ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఆదివాసీ గుడాలలో తిరుగుతున్న పోలీసు బలగాలు అయితే వెనక్కి తగ్గాలని చెప్పి కూడా మీరు కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని చెప్పి కూడా సీతక్కను కోరిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికి కూడా సీతక్క స్పందించి కూడా ఆ సీతక్కకైతే ఎలాంటి మెమోరాండం అంటే వినతి పత్రం ఇచ్చారో వినతి పత్రంలో కూడా భద్రతా బలగాలను వెనక్కి తగ్గాలని చెప్పి కూడా సీతక్క కోరిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే కర్రెగుట్ట చుట్టూ కూడా అంటే ఇటుపక్క ఆ తెలంగాణ రాష్ట్ర బార్డర్ అయినటువంటి ములుగు జిల్లా మీకు వాజేటి వెంకటాపురం అడవులను ఆనుకొని కూడా ఉన్న ఛత్తీస్గఢ్ బార్డర్ లో కూడా మొత్తానికి కర్రెగుట్టల చుట్టూ కూడా బలగాలు అంటే పోలీసు బలగాలు అయితే వెనక్కి తగ్గని చెప్పి కూడా సీతక్క కూడా కేంద్రాన్ని కోరే నేపథ్యం అయితే ఉందని తీసుకుంటే భారతి ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాల్లో పోతే కర్రెగుట్టలలో కూడా మొత్తానికైతే మొత్తం జల్లెడ పట్టి కూడా మావోయిస్టులు ఆర్టీసీ దొరకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించారని చెప్పి కూడా జాతీయ పతాకంతో అభిమానం చెప్తున్నారని చెప్పి బలగాలు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కర్రెగుట్టలో నెలకొందని చెప్పుకోవచ్చు భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.